ఇమ్మానుయేల్ గారు చదువుతారు 5వ మాట. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనం నెరవేరినట్లు నేను దప్పుకొనుచున్నాను. చిరకతో ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక వారు ఒక స్పంజి చిరకతో నోటికి. ఒకే సమయంలో ప్రార్థన. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. ఈ సమయంలో మరి 5వ మాటగా సుందర్ చెప్తూ ఉండగా తనను మీరు బలపరిచి వాడుకోండి, ధైర్యాన్ని దయచేయమని, జ్ఞానాన్ని అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు పేరట మీ అందరికీ వందనాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ యొక్క అపోస్తల ప్రార్థనా మందిరానికి, అలాగే పాస్టర్ గారికి, అందులో ఉన్న సంఘస్థులకి వందనాలు. నాకు ఇవ్వబడిన మాట ఈ 5వ మాట. అలాగే దేవుడు ఈ 5వ మాట మాట్లాడక ముందు 4 మాటలు మాట్లాడారు. అందులో 3 మాటలు తన గురించి కాకుండా తన చుట్టూ ఉన్న వారి గురించి మాట్లాడారు. అదేంటంటే, మొదటిగా తండ్రి వీరేం చేయించున్నారు, వీరేరు కనుక వీరికి క్షమించుడి. అలాగే 2వ మాట దొంగ గురించి, 3వ మాట తన తల్లి గురించి, అలాగే 4వ మాట దేవునితో మాట్లాడాడు. అదే ఇప్పుడు మాట్లాడుకున్న ఈ 4 మాటలో దేవుడు 3 మాటలేమో తన చుట్టూ వారి గురించి మాట్లాడుకున్నారు. నాకు ఇవ్వబడిన మాట 5వ మాట, నేను దప్పికొనుచున్నాను. ఈ యొక్క 5వ మాట మాట్లాడుకున్న 4 మాటల కంటే చాలా చిన్న మాట. ఈ 5వ మాట దేవుడు ఏం చెప్తున్నారంటే, ఈ 5వ మాట మాట్లాడడానికి ముందుగా ఆయన మార్నింగ్ నుంచి చిత్రహింసలు పడుతూ, అలాగే శిలువ మీద 6 గంటలు శిలువ మీదే ఉన్నారు. ఓన్లీ మేకుల మీద వేలాడబడుతూ ఉన్నారు. ఆయనకు అర్థమైపోతుంది, ఇంకా నా హ్యూమన్ లైఫ్ ఎండ్ అయిపోతుంది, ఇంకా నాకు ఈ జీవితం చివరి మాటగా మనం చదువుకున్నట్లయితే సమాప్తమయ్యని ఎరిగి యేసు చివరిగా ఈ మాట పలికాడు, దప్పికొనుచున్నాను అని. దేవుడికి అర్థమైపోయి తన శరీరం సహకరించట్లా. మిగతా 3 మాటలు మాట్లాడన్నా సరే తన నోరు అనేది, పెదవులు అనేది తడి లేదు. కాబట్టి తను ఏమన్నాడంటే, నేను దప్పికొనుచున్నాను అని చెప్పేసి ఈ యొక్క మాటలు పలికాడు. అదేవిధంగా క్రీస్తు వారు గమనించింది ఏంటంటే, యోహాను సువార్త 19వ అధ్యాయం ప్రకారం అంతా సమాప్తమైనది అని గ్రహించారు. ఆ టైంలో, ఆ సమయంలో నెరవేర్చాల్సినటువంటి ఒక మాట ఉంది. ఏ మాట అంటే, కీర్తనల గ్రంథము 69వ అధ్యాయం 21వ వచనం. ఈ లేఖనం నెరవేర్చడానికి, అదేవిధంగా దేవుడికి దాహం వేస్తుంది చివరి మాటలు మాట్లాడడానికి 2 కలిసి వచ్చి ఈ యొక్క మాటలను దేవుడు పలికారు. దేవుడికి తెలుసు వాళ్ళు ఏమిస్తారు, చేదు చెరకనిస్తారని చెప్పేసి దేవుడికి తెలుసు. కానీ సైనికులకి తెలియదు. తెలియకుండానే ఈ యొక్క లేఖను నెరవేర్చు కోసం వాళ్ళు ఏం చేశారంటే, ఈ యొక్క చేదు చిరకన అనేది వాళ్ళకి అందిస్తూ ఉన్నారు. అది కూడా ఎలా అందించారంటే, యోహాను సువార్త 19:28 అధ్యాయం చూస్తే, ఇస్సోపు పుడకతో తగిలించి ఆయన నోటికి అందించారు. ఇస్సోపుతో అనే మాటని మనం దీన్ని గుర్తుపెట్టుకొని దీని గురించి మనం మాట్లాడుకుందాం. అలాగే ఈ యొక్క యోహాను సువార్తలో మాట్లాడినట్లు దేవుడికి ఏమి ఇచ్చారంటే, ఒక స్పంజిని చిరకతో ముంచి ఇస్సోపు పుడక తగిలించి ఆయన నోటికి అందించారు. అదేవిధంగా మార్కు సువార్తలో ఏమని ఉండిద్దంటే, మార్కు సువార్త 15వ అధ్యాయం 23వ వచనం. వారు చూస్తే బోలము కలిపిన ద్రాక్షారసం ఇచ్చారు, కానీ ఆయన తీసుకొనలేదు. చాలు, ఆయన పుచ్చుకొనలేదు. కానీ లేఖనం అనేది నెరవేరింది. ఆయన తీసుకోలేదు, కానీ ఈ లేఖనం అనేది నెరవేరింది. ఇది ఎందుకు ఇస్తారంటే, ఈ బోళం కలిపిన ద్రాక్షారసాన్ని ఎందుకు ఇస్తారంటే, మనం నార్మల్గా ఏదన్నా ఇదేంటంటే ఇంటాక్సికెంట్, అంటే నొప్పులు తగ్గడానికి కానీ, లేకుంటేనేమో ఏదన్నా బరువైన పనులు చేస్తున్నప్పుడు కానీ, అలసట రాకుండా కానీ, ఇలాంటి వాటిని మనం ఇస్తాం. సరే, ఇవన్నీ ఓకే. అసలు వాళ్ళు నిజంగానే వాళ్ళు ఇక్కడేమో బోళమను ఇస్తో పుడకతో చేదు ద్రాక్షారసం అన్నారు. ద్రాక్షారసం అంటే మాకు నార్మల్గా గుర్తొచ్చేది వైన్ అంటారు. కానీ ఇంగ్లీష్లో ఏమని ఉండిద్దంటే, ఈ వైన్ ఆఫ్ వెనిగర్ అని ఉండిద్ది. మనం ఇంగ్లీష్ బైబిల్ కనుక చూసుకుంటే దాన్ని వైన్ ఆఫ్ వెనిగర్ అని చెప్పేసి అంటారు. ఈ యొక్క వైన్ ఆఫ్ వెనిగర్లో ఆల్కహాల్ అనేది ఉండదు, వెనిగర్లో ఆల్కహాల్ అనేది ఉండదు. కానీ ఈ యొక్క ఆల్కహాల్ మాత్రం వెనిగర్గా చేంజ్ చేయద్దు. ఎప్పుడు చేంజ్ చేయదంటే, అది పాడైపోయినా సరే, అది చెడిపోయినా సరే, ఈ యొక్క
ఆల్కహాల్ అనేది వైన్గా తయారైద్ది. మనకి నార్మల్గా ఆల్కహాల్ దేంతో తయారు చేస్తారంటే ద్రాక్ష రసంతో తయారు చేస్తారు. ఈ యొక్క ద్రాక్షాలని కొల్లబెట్టి దాంతో తయారు చేస్తారు. కానీ ఈ యొక్క ద్రాక్షాలని ఒక ఈ యొక్క షుగర్ కంటెంట్ అనేది ఉంది ద్రాక్షాల్లో. ఆ షుగర్ కంటెంట్ వల్ల ఓన్లీ 10 to 12% మాత్రమే ఈ యొక్క ఆల్కహాల్ అనేది తయారయ్యింది. కానీ మిగతా ఆల్కహాల్ తయారవడానికి వాళ్ళు ఏం చేస్తారంటే ఈస్ట్ని ఫార్మెంటేషన్ చేసి ఒక ప్రక్రియ ద్వారా ఈ యొక్క ఫుల్ ఆల్కహాల్ని చేస్తారు. అంటే దాంట్లో కొన్ని కెమికల్స్ కలిపి ఫార్మెంటేషన్ చేస్తారు. అలా ఈ దాన్ని కలుపుతారు, ఆల్కహాల్గా కలుపుతారు. కానీ దేవుడికి తాగించిన దాని ప్రకారం ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే ఈ యొక్క వెనిగర్ అని చెప్పేసి అన్నారు కదా, ఈ యొక్క వెనిగర్లో మాత్రం ఆల్కహాల్ అనేది ఎటువంటిది లేదు. ఓకే, ఈ యొక్క వెనిగర్లో ఆల్కహాల్ లేదు. కానీ అక్కడ ఆ టయానికి ఆ కొండ మీదకి దేవుణ్ణి ఎలా తీసుకెళ్లారు? కొట్టుకుంటూ తీసుకెళ్లారు, సిలువ మోస్తూ తీసుకెళ్లారు. కానీ ఆ టయానికి వాళ్ళకి దాహం అన్నప్పుడు ఆ వెనిగర్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ స్పాంజీ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ యొక్క ఆ ప్లేస్లో అక్కడికి వాళ్ళకి ఎక్కడ దొరికిందని చెప్పేసి మనం చూస్తే అది పస్కా పండుగ దినాల్లో మ్యాక్సిమం అందరూ వైన్ తాగుతారు. ఈ యొక్క వైన్ తాగే ప్రాసెస్లో మనం మాట్లాడుకున్నట్లయితే సైనికులు కూడా ఏం చేశారంటే వాళ్ళతో కొంత దాహాన్ని తెచ్చుకున్నారు. దాహం తెచ్చడానికి ఈ యొక్క సైనికులు తెచ్చుకుంది ఏంటంటే సర్వ్ ఆఫ్ వైన్ అంటారు. దీంట్లో ఎట్లాంటి ఆల్కహాల్ ఉండదు, ఇది ఓన్లీ వాటర్తోనే తయారు చేస్తారు, వాటర్ని కరిగించి తయారు చేస్తారు. ఈ యొక్క సర్వ్ ఆఫ్ వైన్ ఏంటంటే మనం నార్మల్గా వాటర్లో కనుక వేస్తే ఆ వాటర్ని శుద్ధి చేసిద్ది, దాంట్లో ఉన్న మలినాలను తీసేసిద్ది, మనకి ఇంకా రుచికరంగా మార్చడానికి సహాయపడిద్ది ఈ యొక్క వైన్ ఆఫ్ వాటర్. కానీ శిష్యులు తెచ్చుకుంది ఏంటంటే ఈ యొక్క వైన్ ఆఫ్ వాటర్ని దాంట్లో కొన్ని రసాయనాలు కలిపి దేవుడికి చేదు ద్రాక్ష రసంగా ఇచ్చారు. అలాగే మరి స్పంజీ కూడా ఉంది. నార్మల్గా మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే, ఏదైనా ప్రయాణం చేయాలనుకుంటే మనం తోడ ఏం తీసుకెళ్తాం? ఎక్కడికైనా ప్రయాణం అనుకుంటే మనకు కావాల్సిన పనిముట్లు కానీ కావాల్సిన బట్టలు కానీ అవన్నీ ప్యాక్ చేసుకుంటాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు దాహం అడుగుతాడు, ఆయనకి ఇలా స్పంజీతో కర్రతో అలిపిద్దామని చెప్పేసి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ అప్పటికి వాళ్ళ దగ్గర స్పంజీ ఉంది, ఒక కర్ర ఉంది, ఒక వైన్ ఉంది. వైన్ అంటే వాళ్ళు తెచ్చుకున్నారు, ఎందుకంటే వాళ్ళు పస్కా పండుగ దినాలు కాబట్టి వాళ్ళు వైన్ తాగుతారు కాబట్టి అది కూడా వెనిగర్ లాంటి వైను కాబట్టి అది తెచ్చుకున్నారు. అలాగే స్పంజీ ఎలా వచ్చిందంటే ఆ యొక్క సైనికులకి ఆ హెడ్ ఇది ఉంటుంది కదా క్యాప్, ఆ క్యాప్లో కొంత స్పంజీని అనేది పెడతారు. మనకి హెల్మెట్లో కనుక స్పంజీస్ ఉంటాయి. అలాగే వాళ్ళు యూజ్ చేసే వాటర్ బాటిల్స్లో కానీ కెటిల్స్లో కానీ స్పంజీస్ అనేది యూజ్ చేస్తారు. దాని ద్వారా ఇది తీసుకొని వాళ్ళు అక్కడ యూజ్ చేసినట్లు కొన్ని హిస్టరీస్ చెప్తున్నాయి. కొన్ని వాళ్ళు తెచ్చుకున్న అవి నీటి ఆవిరి అవ్వకుండా ఉండటానికి అవి తెచ్చుకుంటారు. సరే, నిర్గమాకాండం 12వ అధ్యాయం 22వ వచనం చూస్తే, మరియు ఇచ్చోపు కొంచెం తీసుకొని పళ్ళెంలో ఉన్న రక్తంలో ముంచి నిలువుట కమ్మీలను పళ్ళెంలోనికి రక్తంను తాకింపవలను. ఓకే, మనం కనుక చూస్తే అప్పట్లో పస్కా పండుగ దినాల్లో ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేశారంటే తమ ద్వారం వద్ద ఈ యొక్క హిస్సోపు కొంచెం అనేది ఈ యొక్క యానిమల్ బ్లడ్లో కలిపేసి వాళ్ళ ద్వారబంధాలకు పూశారు. ఎప్పుడు? మొదటి పస్కా పండుగ దినాన. అలాగే చివరి పస్కా పండుగ దినాన ఏం చేశారంటే దేవుడికి ఈ యొక్క వెనిగర్లో ఈ హిస్సోప్ని కలిపారు. మనం ఆల్రెడీ లేఖనంలో చదువుకున్నాం కదా ఇందాకలా, దాంట్లో హిస్సోప్ అనే మాట మనం అన్నాం కదా. అలాగే ఈ హిస్సోప్ని దాంట్లో కలిపినప్పుడు అదేమైందంటే మొదటి పస్కా పండుగ రోజు ఏదైతే దేవుడు వాళ్ళకి అనుగ్రహించాడో, చివరి పస్కా పండుగ రోజు దేవుడు కూడా వాళ్ళకి వధువుగా మారి యొక్క హిస్సోపుని కలిపి అది ఆయనకి ఇచ్చాడు. ఈ ఓవరాల్గా మనం ఈ యొక్క వైన్ గురించి వాటి గురించి తెలుసుకుందాం. ఈ యొక్క 5వ మాట యొక్క 3 విషయాలను మనం చూసుకున్నట్లయితే, ఫస్ట్ మాట వచ్చేసి దేవుడు మానవ స్వభావం కలిగి ఉన్నాడు. ఎలా అంటే మనకి నార్మల్గా మనకు దాహం వేసింది మానవులు కాబట్టి, దేవుడికి కూడా మానవ స్వభావం ఉన్నాడు కాబట్టి దేవుడికి కూడా దాహం వేసింది. అలాగే ఆయన పరలోక శక్తులు ఎన్నో ఉన్నాయి, కానీ అవన్నీ ఎప్పుడు యూజ్ చేసుకోలేదు. అలాగే రెండోది వచ్చేసి అవేర్నెస్ ఆఫ్ స్క్రిప్చర్స్, అంటే లేఖనం నెరవేర్పు కోసం ఈ యొక్క మాట మాట్లాడాలి. మనం మాట్లాడుకున్నట్లయితే కీర్తనల గ్రంథము 29:21 ప్రకారం అయితే, వాళ్ళు నాకు త్రాగనిచ్చిరి. ఓకే, ఈ యొక్క మాటను మనం చూసుకుంటే లేఖన నెరవేర్పు కోసం కూడా దేవుడు ఈ మాట మాట్లాడని చెప్పేసి మనకు అర్థమవుతుంది. మూడోది వచ్చేసి కంప్లీట్ టాస్క్. దేవుడికి ఒక టాస్క్ ఇచ్చారు. ఏ టాస్క్? భూమి మీద ఉండి ఈ ఒక టాస్క్ కంప్లీట్ చేయాలి. శిలువ మరణం పొందిన తర్వాత
టాస్క్ కంప్లీట్ చేయడానికి దేవుడు తనను తను అప్పగించుకున్నాడు. ఈ యొక్క టాస్క్ కంప్లీట్ చేయడానికి దేవుడు దాహం వేసినా సరే తనను తాను బాగా ఓన్లీ లేదు అది ఇస్తే నొప్పులు తగ్గుతాయి కదా, కానీ అలా ఉంచకుండా తన బాధ తానే పడుతూ చనిపోవాలి, మన మానవాళి కొరకు చనిపోవాలని చెప్పేసి ఈ యొక్క 3 విషయాల్లో దేవుడు మనకి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యొక్క 5వ మాటని 3 విషయాలను దేవుడు దీవించిన గాక. ఆమె చక్కగా వివరించినటువంటి సుందరికి ప్రభు నామను వందనాలు తెలియజేస్తున్నాను.